మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరికైనటువంటి మెడికల్ కళాశాలకు ఢిల్లీ నుండి అనుమతి లభించడం మెదక్ జిల్లా ప్రజల కోరిక నెరవేరిందని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. పట్టణంలోని పిల్లికొట్టాల్లోని మెడికల్ కళాశాల భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మెదక్ జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా మెడికల్ కళాశాలకు అనుమతి కొరకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లెక్సీ కనిపించాలి చేతులు పెట్ట ఒకసారి ఫోటోలు నిలబడదాం అన్న, ఒక ఫోటో తీసుకుంటామే మీరు అందరు రకాల పడతాయి. మరి ఇవాళ మా మెదక్ ప్రజల చిరకాల కోరిక మరి నెరవేరడం జరిగింది. మరి దానికి ఆ భగవంతుడికి, మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి, మా కలెక్టర్ గారికి, మా పూర్తి అధికారుల బృందానికి అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా పనిచేస్తాం, చేతలలో చేసే చూపెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి మా మెదక్ బిడ్డలు మరి ఒక డాక్టర్లు, ఇంజనీర్లు, మరి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇంకెంతెంతో ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని చెప్పి మరి మేమంతా సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మెదక్ మెడికల్ కాలేజ్ వస్తుందా, ప్రారంభం అవుతుందా, మీమాంసలో పడేసినటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా తీటుగా ఈరోజు గౌరవ శాసనసభ్యుడు మా యువనేత రోహిత్ రావు గారి నాయకత్వంలో అందరినీ అంచనాల తలకిందులు చేస్తూ చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకు ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా చెప్పే పనులే చేస్తుంది, చెప్పని చేయదు. ఏమున్నా ప్రజల అభివృద్ధి, ప్రజల యొక్క నిరంతరం వాళ్ళ క్షేమం